వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మండల కన్వీనర్ శ్రీ మావూరు శ్రీనివాసరెడ్డి గారు ఒక్కసారి మన అందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. వారికి సురేష్ కుమార్ రెడ్డి గారు వచ్చి శాల్వాతో సత్కరించవలసిందిగా కోరుతున్నాం. మన మాజీ ఉప సర్పంచ్ సురేంద్ర గారు శాల్వాతో సత్కరించవలసిందిగా కోరుతున్నారు. అప్పట్లో కూర్చోండమ్మా, అందరూ కూర్చోవాలా. అలాగే కొడుకూరు నుంచి విచ్చేసినటువంటి వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు సబ్బీర్ ఖాన్ కూడా వేదికను అలంకరించవలసిగా కోరుతున్నాం. గట్టిగా చెప్పండి. అలాగే మన వైఎస్ఆర్సీపీ రైతు ప్రతినిధి శ్రీ గూడూరు శివకుమార్ రెడ్డి గారిని కూడా ఒకసారి కోరుతున్నాం. వీరికి అలాగే మన మాజీ ఉప సర్పంచ్ సురేంద్ర గారిని కూడా వేదిక నిర్వహించవలసి కోరుతున్నాం. గట్టిగా చెప్పట్లు. అలాగే మన గ్రామ అధ్యక్షుడు చేవూరు మల్లికార్జున గారిని కూడా వేదిక నిర్వహించవలసిగా కోరుతున్నాము. ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుగా రామ్మోహన్ గారు వారి యొక్క అమూల్యమైన సందేశాన్ని వినిపించవలసిందిగా కోరుతున్నాం. వేదిక పైనటువంటి పెద్దలు మామూలు సేనన్న గారికి, కొరటూరు నుంచి ఇచ్చేసినటువంటి షబ్బూర్ గారికి, గూడూరు శివన్న గారికి, అలాగే మా గ్రామ వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి సురేంద్ర గారికి, ఈ మధ్యనే కొత్తగా ఎన్నికైనటువంటి మా గ్రామ వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు చేవూరు మల్లికార్జున గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు ఇక్కడ మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడంలో ముఖ్య ఉద్దేశం ఏమిటంటే 2021లో జరిగినటువంటి పంచాయతీ ఎలక్షన్లో వార్డు మెంబర్లుగా 8 మంది గెలుపొందడం జరిగింది. ఆ 8 మంది ఎంతో క్రమశిక్షణతో, ఎంతో ఐక్యతతో, అలాగే ఈ కార్యక్రమాన్ని వారు చేసేటువంటి సన్మాన కార్యక్రమాన్ని మా ఆది గురువు, మా ఊరు పెద్ద అయినటువంటి గూడూరు ప్రభాకర్ గారి చేతుల మీదుగా జరగాలని అనుకున్నాం. కొన్ని అనివార్య కారణాల వల్ల అన్న మనందరికీ దూరం అవడం జరిగింది. ఆయన ఎటువంటి వ్యక్తి అయ్యా అంటే పట్టుదల కలిగినటువంటి వ్యక్తి, వినయం కలిగినటువంటి వ్యక్తి, సమయస్ఫూర్తి కలిగినటువంటి వ్యక్తి, క్రమశిక్షణ కలిగినటువంటి వ్యక్తి, ఎందరో చిన్న చిన్న నాయకులకు ఓనమాలు నేర్పినటువంటి వ్యక్తి. దాదాపు బైక్ పైనే అంటే స్కూటర్ పైనే తన యొక్క రాజకీయ జీవితాన్ని 50 సంవత్సరాల పాటు గడిపినటువంటి మహోన్నత మూర్తి ఆయన. అలాగే ప్రతి ఊర్లో కూడా మనం ఆయన పోయేటప్పుడు చూస్తూ ఉంటాం. చిన్న లేదు, పెద్ద లేదు, ముసలివాళ్ళు కానీ, కుర్రవాళ్ళు కానీ, ఆడవాళ్ళు కానీ, మగవాళ్ళు కానీ ఎవరైనా సరే అన్న అనే సంబోధిస్తారండి. ప్రభాకర్ అన్న అని పిలుస్తారు. అందరినీ మనం కన్నమామ, మామ అంటే అంటాము. అదేవిధంగా అన్నగారిని మనందరం కూడా అన్నానే పిలుచుకుంటాం. చిన్న వయసు వాళ్ళు కావచ్చు, పెద్ద వయసు వాళ్ళు కావచ్చు, పిల్లలకు అట్ట పిలుచుకోవడం అనమాట. అన్నానే ఆయన్ని మనం సంబోధించుకునేవాళ్ళం అనమాట. కాబట్టి అటువంటి మహోన్నత వ్యక్తి మన ప్రభాకర్ అన్న. ఈ మండలంలో ఉండేటువంటి దాదాపు 18 గ్రామాల్లో ఉండేటువంటి ప్రజలు మనం తెలియకపోవచ్చు, కానీ ప్రభాకర్ అన్న తెలుసు. ఎందువల్ల అంటే ఈయన నిత్యం ఇంట్లో ఉండేవాడు కాదు మన మాదిరిగా. ప్రతినిత్యం ఉదయాన్నే టిఫిన్ చేసావా, బండి తీసుకున్నావా, నేరుగా మండల ఆఫీసులో ఉండేవాడు. ఆ మండల ఆఫీస్కి మన చుట్టుపక్కల ఉన్నటువంటి 18 గ్రామాల నుంచి ప్రజలు వచ్చేవాళ్ళు. మన గ్రామంలో ఉన్నటువంటి ప్రజల యొక్క కష్టాలు చూసేవాడే కదా ఆయన.
అన్ని గ్రామాల్లో నా నాయన ఎక్కడ తెచ్చావు ఏంది ఈ విషయం పేరు పేరున అడిగి వాళ్ళు తెలుసుకొని వాళ్ళకి ఏ పని కావాలో చేసి పెట్టినటువంటి గొప్ప వ్యక్తి మనకి ప్రభాకర్ అన్న గారు. అంటే మండలం మొత్తం మీద ఉన్నటువంటి గ్రామాల్లో కనీసం గ్రామం నుంచి ఒక 10 మంది అయినా ఆయన ద్వారా లబ్ధి పొందుంటారు. మీకు తెలిసినటువంటి కావాలంటే నిజమే కదా, ప్రతి గ్రామంలో కూడా అంటే తెలియని గ్రామం కొమరి గ్రామంలోనే కాదు అన్ని గ్రామాల్లో కూడా ప్రజలు కనీసం ఒక గ్రామం నుంచి ఒక 10 మందికైనా ఆయన సేవ చేసి ఉంటాడు, పని చేసి పెట్టున్నాడు. ఖచ్చితమైన కాదా అది నిజమా కదా? నమ్మున్నారు. థ్యాంక్ యూ. అలాగే మన ఊరి విషయం ఎత్తుకుంటే మన ఊరి విషయం చూస్తే దాదాపు ఈ 45-50 ఏళ్ళ చరిత్రలో ఊళ్ళో సీసీ రోడ్డు ఎవరేసారయ్యా అంటే మొదలు స్టార్ట్ చేసిన ప్రభాకర్ అన్న. సీసీ రోడ్డు తెచ్చిందే ప్రభాకర్ అన్న. ఊళ్ళో శ్మశానం బాగుపడిందంటే ప్రభాకర్ అన్న. ఊళ్ళో ఇటువంటి బిల్డింగ్లు చూశారు కదా, ఇటువంటి బిల్డింగ్ కట్టినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే ప్రభాకర్ అన్న. స్కూల్కి వెళ్ళామనుకోండి, స్కూల్లో బిల్డింగ్ కట్టినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే ప్రభాకర్ అన్న. కాబట్టి తన జీవితంలో చాలా భాగాన్ని గ్రామాభ్యుదయం కోసమే పాటుపడినటువంటి వ్యక్తి మన ప్రభాకర్ అన్న గారు. ఇలాగే కాకుండా 10వ తరగతిలో మంచి మార్కులు సాధించినటువంటి పిల్లలకు గవర్నమెంట్ స్కూల్లో, ప్రైవేట్ స్కూల్ కాదు గవర్నమెంట్ స్కూల్లో మంచి మార్కులు సాధించినటువంటి పిల్లలకు ఈ రోజుకు కూడా ఆయన తన యొక్క సహకారాన్ని ఎంతో కొంత వాళ్ళకి ఇస్తూ వాళ్ళు ప్రోత్సహిస్తూ వస్తున్నాడు అన్నమాట. తర్వాత ఆ కార్యక్రమాన్ని మన శివన్ చేపడతాడు, అలాగే చేస్తున్నాడు కూడాను. కాబట్టి అటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి, వినయశీలైనటువంటి మన ప్రభాకరన్న మనందరి మధ్య ఈనాడు లేకపోవడం ఒక దురదృష్టకరమైనటువంటి విషయం. మన ఇంట్లో మనిషి అంటే ఉంది, నిద్ర లేనప్పటి నుంచి కనీసం 2-3 సార్లు బండి పోయిందనుకోండి ఖచ్చితంగా అదే కనిపిస్తాడు, ఆ పర్సన్ అనుకుంటాం. ఆ విధంగా మన యొక్క మనసులో నిలుచుకున్నటువంటి వ్యక్తి మన ప్రభాకర్ అన్న. అటువంటి మహోన్నత వ్యక్తి యొక్క ఆత్మ శాంతించాలంటే మనందరం ఒకసారి 2 నిమిషాలు పైకి నిలబడి అన్నగారి ఆత్మశాంతి కోసం మౌనం పాటిద్దాం. స్థానిక సంస్థల ఎలక్షన్లో కొన్ని రాజకీయ కుట్రల వల్ల, ధన ప్రవాహం వల్ల మొత్తం మీద మనం పంచాయతీ ప్రెసిడెంట్ యొక్క పదవిని కోల్పోవడం జరిగింది. అలాంటి కష్ట సమయంలో కూడా క్రమశిక్షణతో, ఐకమత్యంతో అందరూ ఏకతాటిపై నడిచి సమయస్ఫూర్తితో మనుషులు సుఖంగా ఉన్నప్పుడు అందరూ మన దగ్గరికి వస్తారు, మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు సుఖంగా ఉన్నప్పుడు అందరూ 50 అంటారు. కానీ మన వార్డు మెంబర్లు అట్ట కాదు. మన శివన్నోళ్ళ కష్టాల్లో ఉన్నప్పుడు ఈ 5 ఏళ్ల పాటు, ఈ 5 సంవత్సరాల పాటు ఆయన వెన్నంటే ఉండి ఆయన చెప్పినటువంటి విషయాలన్నింటినీ దగ్గర పెట్టుకొని ఏదైనా చిన్న చిన్న పొరపాటు జరిగినా సరే మనసులో పెట్టుకోకుండా చదువుకుంటూ పోతూ ఈ 5 ఏళ్ల పాటు వాళ్ళు ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించారు. కాబట్టి అటువంటి గొప్ప వ్యక్తులు మన 8 వార్డు మెంబర్లు. ఈ 8 వార్డు మెంబర్లు మన సృష్టిలో ఉండేటువంటి 8 దిక్కులకు 8 తిప్పాలకు లాంటి వాళ్ళు. మనకి 8 దిక్కులు ఉన్నాయి. ఈ 8 దిక్కులకు 8 మంది దిక్పాలకు ఉంటారు. ఆ దిక్పాలకు 8 మంది ఏం చేస్తారయ్యా అంటే ఈ సృష్టిని రక్షిస్తూ ఉంటారు, సృష్టికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా. అలాగే శివను చుట్టూ ఈ 8 మంది ఉంటూ ఆయనకు ఎటువంటి కష్టం రానియకుండా ఈ 5 ఏళ్ల పాటు వాళ్ళు అహర్నిశలతో శ్రమ పడ్డారు. అటువంటి వాళ్ళ యొక్క సేవకి మనం చప్పటితో ఒకసారి అభినందిద్దాం. ఇదే విధంగా రాబోయేటటువంటి స్థానిక సంస్థల ఎలక్షన్లు మీరు ఉంటే జూన్ ఆ ప్రాంతంలో పెట్టాలనుకున్న ఎలక్షన్లు, మళ్ళీ పంచాయతీ ఎలక్షన్లు, ఆ ఎలక్షన్లో మరియు 2029లో జరిగేటువంటి ఎమ్మెల్యే ఎలక్షన్లు. ఎందుకయ్యా 3 ఏళ్ళ ముందు నుంచి మనం పనిచేస్తున్నాం ఎమ్మెల్యే ఎలక్షన్ కంటే ఇప్పటి నుంచి ఫౌండేషన్ వేస్తేనే కానీ ఆ రోజుకి మనం అనుకున్నటువంటి గమ్యాన్ని సాధించలేము అన్నమాట. అందుకని ఇప్పటి నుంచి దీనికి దానికి. అదేవిధంగా మన శివలకు అండగా ఉంటూ అందరం కలిసి ఐకమత్యంతో చిన్న చిన్న ఏదైనా పొరపాటు ఉన్నా సరే ఒకరినొకరు చర్చించుకుంటూ అటువంటి పొరపాటును సరిదిద్దుకుంటూ వాటిని పరిష్కరించుకొని ఏకదాటిపై నడుస్తూ మన గూడూరు శివన యొక్క నాయకత్వంలో పనిచేస్తూ
ఎవరైతే ఈ స్థానిక సంస్థల ఎలక్షన్లు మనకి ఇంకా రిజర్వేషన్ రాలేదు, ఎవరైతే నంబర్ వస్తారో వాళ్ళని, అలాగే 10 వార్డు మెంబర్లు ఎవరైతే నిలబడతారో వాళ్ళని గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది. అందుకోసం మనందరం ఇప్పటి నుంచే ఒక ప్రణాళికను రెడీ చేసుకొని దానికోసం మనం కృషి చేయాల్సిన అవసరం కూడా ఉంది అన్నమాట. అదేవిధంగా 2029లో జరిగేటటువంటి ఎమ్మెల్యే ఎలక్షన్లో ఎవరైతే మన ఎమ్మెల్యే ఒకసారి మనందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కూడా రేపు రాబోయే పంచాయతీ ఎలక్షన్ ని అజెండాగా, ఆ అజెండాని జెండాగా భావించి ప్రభాకరన్నకు మనందరం ఇవ్వబోయే ఒక తీపి గుర్తు ఏంటంటే పంచాయతీ ప్రెసిడెంట్ పదవిని ఆయనకి తీపి గుర్తుగా ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని మరొకసారి అందరూ కూడా కోరుతున్నాను. అలాగే ఒక మంచి సందేశాలు ఇచ్చిన రామ్మోహన్ గారు కూడా ఒకసారి మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసి కోరుతున్నాను. అలాగే మన మాజీ ఉప సర్పంచ్ సురేంద్ర గారిని ఒక 4 మాటలు. వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ, అలాగే ఇక్కడికి ఇచ్చేసినటువంటి ఉమ్మడిగ గ్రామ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు, అలాగే వార్డు మెంబర్లందరికీ, మిత్రులందరికీ నమస్కారం. మీకు అందరికీ తెలుసు, ఎలక్షన్ జరిగి వార్డు మెంబర్లు సెలెక్ట్ అయిన తర్వాత మనం బాగా వేచి చూసింది అన్న శివన్న కోసం ఎదురు చూసాం. కానీ కొన్ని కుయుక్తుల వల్ల, ధన ప్రవాహం వల్ల కొందరు దుష్ట శక్తులు, దుష్ట నాయకులు ధన ప్రవాహం ప్రవహించి కొన్ని ప్యాకేజీలు ఏర్పాటు చేసి మన అన్నని గెలవనీయకుండా, ఆ పదవి దక్కకుండా చేశారు. ఈ విషయం అందరికీ తెలిసిన విషయమే. అయినప్పటికీ మన అన్న వార్డు మెంబర్లందరూ శివన్నకి అండగా ఉండి మనం ఎంతవరకు గ్రామంలోని అభివృద్ధి జరిగిన కార్యక్రమాలకు, అంటే అభివృద్ధి జరిగిన కార్యక్రమాలకు మన మద్దతు ఇచ్చి జరిగిన కార్యక్రమాలన్నీ మన వల్లే జరిగాయన్న విషయం మేడం గారు గుర్తించుకోవాలి ఒకసారి. ఎందుకంటే వాళ్ళు వార్డు మెంబర్లు సంతకాలు పెట్టలేదు కాబట్టి పనులు జరగలేదు అన్న. అందరూ కలిసి ఏకతాటిగా సంతకాలు పెట్టిన తర్వాతే కాంట్రాక్టర్ వర్క్ చేశాడు, కానీ వాళ్ళు కాదు. కాంట్రాక్టర్ వర్క్ చేశాడు అంటే ఆమోదించింది మనం, ప్రతిపాదించింది మనం, కేవలం కాంట్రాక్టర్ మాత్రమే పనులు చేశాడు. అంటే ఆ గొప్పతనం ఏమిటి? శివన్న, మన నాయకుడిది. కాబట్టి ఇప్పటి వరకు మన గ్రామంలో జరిగిన పనులు ఏమైనా ఉన్నాయి అంటే అవి చేసింది ఒక కాంట్రాక్టర్ అయినప్పటికీ ఇవి మనవి మాత్రమే, మన వార్డు మెంబర్లు చేసిన గొప్పతనం మాత్రమే. ప్రజల కోసం, మన గ్రామాభివృద్ధి కోసం మనం చేసింది. మనం ఈ 5 సంవత్సరాలు అధికారంలో లేనప్పటికీ, అధికారంలో లేనప్పటికీ మనం ఇది సాధించాము అని మేము మా కార్యకర్తలకి, మా పార్టీ సభ్యులకి, అందరికీ గొప్పగా చెప్పుకోవటానికి గర్విస్తున్నాం. థ్యాంక్ యూ. చూసారా, ప్రభాకరన్ నుండి ఒక్కడే మాట్లాడేవాడు. ప్రభాకరన్ అన్నలాంటి వక్తల్ని కొన్ని 100 మందిని ఈ గ్రామంలో తయారు చేశాడు ప్రభాకరన్న. గట్టిగా అవునా కదా? ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రభాకరన్న అభిమానులే. వాళ్ళు అనుకుని ఉంటారు అవతల వాళ్ళు, ప్రభాకరన్న వెళ్ళిపోయినారు కదా, ఇంకా వైఎస్ఆర్సీ పార్టీ ఏమిటి, మందే రాజ్యం అని. వాళ్ళకి ఒకటే చెప్తున్నా, ఒక అల్లూరు సీతారామరాజు చచ్చిపోతే 1000 మంది అల్లూరు సీతారామరాజు వచ్చినట్టుగా ఒక చెప్పేసి మరొకసారి వాళ్ళందరూ కూడా చెప్తున్నాము. ఇక పార్టీ ఇక్కడి నుంచి ఇప్పుడు దాకా పెద్ద ఏం జరిగినా ఏం చేసినా ఆగండి అంటూ మమ్మల్ని తట్టుకుంటూ వచ్చాడు. ఇక్కడి నుంచి యూత్ అనేది ప్రవేశించింది. యూత్ యొక్క ఆవేశాలు పోకుండా ఆ ఆశయాలతోటి ప్రత్యేకంగా సురేంద్ర గారు చెప్పారు, మనకి పని జరగాలి, గ్రామానికి పని జరగాలి. మన వార్డు మెంబర్లు ఎక్కువ మంది ఉన్నాం, మెజార్టీ ఒకటి మంది. మన సంతకాలు పెడితేనే వాళ్ళు పనులు చేయగలుగుతారు. అదే గ్రామాభివృద్ధికి మనం సహాయపడలేదు అనుకుంటే మనం సంతకాలు పెడతామా? పెట్టం కదా. అలా సంతకాలు పెట్టి గ్రామ అభివృద్ధి మనం ఉన్నా లేకపోయినా సరే మన గ్రామానికి అభివృద్ధి జరగాలి. కాంట్రాక్టర్ ఎవరైతే మనకే ఉంది, ప్రెసిడెంట్ ఎవరైతే మనకే ఉంది, మన గ్రామాన్ని మనం రక్షించుకుందాం, మన గ్రామాన్ని మనం అభివృద్ధి చేసుకుందాం అని చెప్పి ఆలోచించుకున్న వార్డు మెంబర్లందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే శివన్న కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే చేవూరు మల్లికార్జున గారు కొత్తగా నియామకమైనారు, మాట్లాడాలి సార్, తప్పదు. గ్రామ అధ్యక్షుడు
వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ, అలాగే వైఎస్ఆర్ అభిమానులకి, గ్రామ ప్రజలకి నమస్కారం. గత స్థానిక సంస్థ ఎన్నికల్లో మనం ఓడిపోవడం అనేది చాలా దురదృష్టకరం. అలాంటి విషయాలు మళ్ళీ మనకి రిపీట్ కాకుండా జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం మన శాయశక్తిలో కృషి చేసి మన పార్టీని అలాగే మన శివనాన్ని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. దీనికి మనం ఎంతవరకైనా సరే పోరాడి మన యొక్క ఇదిని మనం నిరూపించుకోవాలనేసి తెలియజేస్తున్నాను. అలాగే మన పెద్ద ఆయన ఈరోజు ఇక్కడ ఉంటే మనకి ఎంతో ఇదిగా ఉండేది. ఆయన లేకపోవడం ఎంతో బాధాకరమైన విషయం. ఆయన అన్నదానంతో ఇన్ని రోజులు మనం మన యొక్క ఇదిని కొనసాగించుకుంటూ వచ్చాము. ప్రస్తుతం ఆయన లేకపోవడం చాలా బాధాకరంగా ఉంది. అయినా కూడా పెద్ద ఆయన ఆశయాలని మనం ఏ కాడికైనా ముందుకు తీసుకెళ్ళాలి. అందుకు మనం మన వంతు కృషి తప్పనిసరిగా చేసి రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో అలాగే 2029లో జరగబోయే ఎమ్మెల్యే ఎలక్షన్లో మనం మన వంతు కృషి చేసి మనం ఖచ్చితంగా మన పార్టీని గెలిపించుకోవాలనేసి అందరికీ తెలియజేస్తున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ మల్లికార్జున గారు. బాగానే మాట్లాడారు మన గ్రామాధ్యక్షుడు, పర్వాలేదు, ఒకసారి గట్టిగా తప్పదు పట్టండి. ఇక మనతో ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉన్నారా? ఎవరైనా సరే రావచ్చు. గ్రామ స్థాయి నాయకులకు నా అభినందనలు. ఈరోజు ఇటువంటి కార్యక్రమం మనం జరుపుకుంటున్నామంటే మనందరినీ వెనకడం నడిపించిన గూడూరు ప్రభాకర్ రెడ్డి గారు భౌతికంగా మన మధ్య లేకపోయినా పైనుంచి మనల్ని ఆశీర్వదిస్తున్నారని ఆశిస్తున్నాను. అదేవిధంగా ఆయన చూపించిన బాటలోనే శివను కూడా మనందరికీ మార్గనిర్దేశం చేస్తూ మనందరినీ ముందుకు నడిపించాలని ఆయన భౌతికంగా ప్రభాకర్ రెడ్డి గారు పైనుంచి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం. అలాగే ఈ మధ్య జరిగిన స్థానిక సంస్థ ఎన్నికలైతేమి, పంచాయతీ ఎన్నికలైతేమి, వీటిలో మనం గెలిపించుకోలేకపోయినా కానీ వార్డు మెంబర్లు గెలిపించుకొని మనందరినీ ఎంతో ఎన్నుకుండి నడిపించిన ప్రభాకర్ రెడ్డి గారు ఈ రోజు లేకపోయినా కానీ అతను ఒక వాహనం మీద తిరిగి గ్రామ మండల స్థాయిలో ఒక అతి అత్యున్నత వ్యక్తి మన మధ్య లేకుండా ఉన్నాడు. ఈరోజు బాధాకరం. కానీ ప్రతి వ్యక్తి ఆయన్ని స్మరించుకుంటూ ఇది చేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మల్లికార్జున గారు. ప్రభాకర్ అన్న భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన ఆశయాల్ని మనందరం కూడా నెరవేరుస్తాం. ఎందువల్లంటే భగవాన్ని కూడా శత్రువును కూడా మిత్రులాగా చూస్తాడు. ఆయనకుండే గుణం ఒకటే. ఈ ఊళ్ళో ఆయన భౌతికంగా లేకపోయినా ఆయన చూపించినటువంటి తయారు చేసిన చిహ్నాలు చాలా ఉన్నాయి. ఏ గుడి చూసినా, ఏ బడి చూసినా, ఏ శ్మశానం చూసినా, ఏ సచివాలయాలు చూసినా, ఏ రైతు భరోసా కేంద్రాలు చూసినా, ఏది చూసినా కూడా కలియుగం ఉన్నంతకాలం, మనం ఉన్నా లేకపోయినా సరే కలియుగం ఉన్నంతకాలం కూడా ఆయన చిహ్నాలు ఈ గ్రామంలో కనపడుతూనే ఉంటాయి. అలాగా ఆయన గ్రామం మన మధ్యలో లేకపోయినా గ్రామానికి ఆయన వంతు తన వంతు కృషి చేశాడు. అటువంటి ఆయనకి ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి కోరుకుంటున్నాను. అలాగే మల్లికార్జున గారు చెప్పినట్టుగా మనందరం కూడా ఆయన ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తామని చెప్పేసి కోరుకుంటూ, అలాగే మన నాయకుడు యూత్ శివకుమార్ రెడ్డి గారిని గట్టిగా మనందరూ తప్పకుండా మాట్లాడాల్సి కోరుతున్నాం. అందరికీ నమస్కారం. మొట్టమొదటిగా మామూలు జగన్ గారిని నేను ఇంటికి పోయి, అన్న మా గ్రామానికి మీరు వచ్చి మా వార్డు మెంబర్లకి సన్మాన కార్యక్రమం పెట్టుకుంటున్నాను, లిమిట్గా ముఖ్యమైన కార్యకర్తలతో మాత్రమే జరుపుతున్నాను అని చెప్పగానే, అబ్బాయ నేను ఖచ్చితంగా నీ ఊరికి చేస్తానని చెప్పి నాకు హామీ ఇచ్చి మాకు అండ దండ అన్ని మామూలు జగన్ గారు మొట్టమొదటి నుంచి మా తండ్రి గారికి కానీ మాకు కానీ పార్టీ రూపాన జగన్ గారు చాలా హెల్ప్ చేస్తున్నారు. మేము 2021 ఫిబ్రవరి 10వ తారీఖు మేము నామినేషన్ వేయడము 10 మంది వార్డు మెంబర్లతో నేను కూడా సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది. ఇది ప్రసన్న గారి అప్పటి ఎమ్మెల్యే గారు ప్రసన్న గారి ఆదేశాల మేరకు మా అందరికీ కండవా కప్పి మీరు నామినేషన్ వేయండి, లోకల్ బాడీ ఎలక్షన్ లో మీరు ఖచ్చితంగా సర్పంచ్ గా ఎన్నికై నా దగ్గరికి రావాలన్నాడు. కానీ దురదృష్టవశాత్తు ఫిబ్రవరి 21వ తారీఖు జరిగిన ఎన్నికలలో మేము 8 మంది వార్డు మెంబర్ని వచ్చినప్పటికీ 2 కోల్పోయాం 10 మందిలో.
నేను సర్పంచ్గా మార్జిన్లో ఓడిపోవడం జరిగింది. ఎందుకంటే మనం వాళ్ళ మధ్యన ధనంతో మాకు సరిపోలేదు. మా ఊరు వాళ్ళు ఇచ్చిన హామీలకి కొంచెం నమ్మి పొరపాటు పడ్డారు. కానీ జనాలు తప్పు కాదు. నాయకులు ఎప్పుడైనా ఇచ్చిన మాటకు కట్టుబడి పని చేయాలి. ఎందుకంటే ఎవరైనా గ్రామంలో చనిపోతే వారికి శవం దగ్గరికి వచ్చి 5,000 రూపాయలు ఇస్తానని హామీ ఇచ్చినటువంటి వ్యక్తులు వాళ్ళు ఈ రోజు కలిసి పాలకులుగా ఉన్నటువంటి వ్యక్తులు. అదేవిధంగా ఇంటికి శంకుస్థాపన చేస్తే ప్రతి ఇంటికి 10,000 రూపాయలు ఇస్తానని చెప్పి హామీ ఇచ్చినటువంటి వ్యక్తులు వీళ్ళు ఈ రోజు పాలకులు. తర్వాత ఈ గ్రామంలో అనాథాశ్రయాన్ని పెడతాను, అనాథాశ్రయంలో వృద్ధులు అందరూ ఉండొచ్చు, నిత్య అన్నదానం కూడా అక్కడే జరుగుతుంది అని పేదవాళ్ళు నమ్మించి వాళ్ళ ఓటులు కూడా తీసుకున్నారు. ఇది స్టేట్ గవర్నమెంట్ లో సీఎం గా ఉన్న అభ్యర్థులు వాళ్ళన్నా చెప్తారో లేదో తెలియదు, కానీ గ్రామ పంచాయతీ పరిధి ఎంత, గ్రామంలో ఆదాయం ఎంత, లేదు మనం ఆర్థికంగా సొంతగా పెట్టుకోవాలంటే మనం సరిపోతామా లేదనేది వాళ్ళకి అనవసరం. ఎందుకంటే నేను కొత్తగా వచ్చాను, 30 ఏళ్ళ నుంచి ఓడే పరిపాలిస్తున్నారు, ప్రభాకర్ రెడ్డి కుటుంబ సభ్యులు పరిపాలిస్తున్న గ్రామంలో నన్ను ఒక్కసారి చూడండి. ఆమె గ్రామంలో ఇంటింటికి తిరిగి ప్రాధేయపడి వాళ్ళ దగ్గర ఓట్లు సాధించడం జరిగింది ఆ రోజు. కానీ మా వాళ్ళు కొత్త వింతగా ఉంటుంది కదా, ఏమో చేస్తారు, ఒక్కసారి వాళ్ళకి ఇచ్చి చూద్దామని పాపం మా గ్రామ ప్రజలు మోసపోయి వాళ్ళకి ఇచ్చిన మాట వాస్తవం. కానీ అందులో బాధ లేదు. కానీ మా వార్డు నెంబర్లు ఒక్క సంవత్సరం పాటు మాత్రమే పంచాయతీ ఆఫీసులో అడుగుపెట్టి 3 నెలలకు ఒకసారి మీటింగ్లు అటెండ్ అవ్వడం జరిగింది. తర్వాత చిన్న చిన్న విషయాల్లో వాదోపాదం జరగడం, ఎందుకంటే నిజాలు బయటకు తెలుస్తాయి అని మీరు ఫోన్లు తెరకూడదు, ఫోన్లు బయట పెట్టి మాత్రమే వార్డు నెంబర్లు వచ్చి మీటింగ్లో కూర్చోవాలని వాళ్ళు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇది ఎక్కడ జరుగుతుందో, ఏ కౌన్సిల్లో జరుగుతుందో, ఏ అసెంబ్లీలో జరుగుతుందో, ఏ పార్లమెంట్లో జరుగుతుందో ఈ చట్టాలు మనకైతే తెలియదు. తర్వాత మేము ఫోన్లు జోబీలో పెట్టుకుంటామమ్మా, నిజాలు వీడియో తీయలేదు, తీసినా నిజాలు బయటికి తెలుస్తాయి కదా అనేది మన అభిప్రాయం. ఫస్ట్ మా మొట్టమొదటి కార్యక్రమంలో జగనన్న లేఅవుట్ లో ఒక మోటార్ వేయడం జరిగింది. ఆ మోటార్ వేస్తే దాన్ని గమలపాలెం నుంచి కలుపుతామయ్యా పైప్ లైన్ అని చెప్పింది. మేము ఏం చెప్పామంటే అది పంచాయతీ సంబంధం లేదమ్మా, హౌసింగ్ తో మాట్లాడుకోండి, ఆర్డబ్ల్యూసీతో మాట్లాడుకోండి, అధికారులతో మాట్లాడుకొని మీరు బంగారంగా దానికి జాయింట్ చేసి కనెక్షన్ ఇవ్వండి అమ్మా, ఊరు అందరూ మంచినీళ్ళు తాగుతారని మేము అర్జీ రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది ఆ రోజు ఉన్నట్టు పంచాయతీ సెక్రటరీకి. ఇది వాస్తవం కాదా? కానీ వాళ్ళు చేసింది ఏంటంటే మన స్టేట్ గవర్నమెంట్ పెద్ద పెద్ద వాళ్ళు చేసినట్టుగా కోటి సంతకాలు సేకరణ చేసి గమనపడనంతా తిరిగి వాళ్ళు ఏం చేశారంటే ఆవిడ మనకి గమనపడానికి మంచినీళ్ళు ఇవ్వలేకుండా ఆ వార్డు నెంబర్లో మనకి అడ్డుపడుతున్నారు, ఆ నాయకులు అడ్డుపడుతున్నారని చెప్పిన మాట వాస్తవాలా కాదా అని అడుగుతున్నాం. మా వైస్ ప్రెసిడెంట్ అప్పటికే చెప్పాడు, మీరు రూపాయి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదమ్మా, అక్కడ మా మనుషులు ఉన్నారు, అందరు మనుషులు ఉంటారు ప్రతి కాలనీలోనూ, నా సొంత డబ్బులతో పైప్ లైన్ చేస్తాను, ఇది పంచాయతీ తీర్మానం అవసరం లేదమ్మని వైస్ సర్పంచ్ సురేంద్ర ఆ రోజు చెప్పిన మాట వాస్తవం కాదా అని అడుగుతున్నా. రెండోది, శివాజీని ఒక ముస్లిం క్యాండిడేట్ ఉంటే అతను ఏదో స్థలం ఆక్రమించుకున్నాడని అక్కడ లోత్ పాయింట్ మంచినీళ్ళకి సంబంధించిన బోర్ ఒకటి ఉంది, ఆ బోర్డుకి 3,500 రూపాయలు పెట్టి అబ్జెక్షన్ పెట్టాడని దాన్ని కొలతలు వేసి సర్వేని పిలిపిస్తే దాన్ని అమౌంట్ రిజర్వేషన్ లో పంచాయతీలో పెడితే అమ్మ ఇంత ఖర్చు పెట్టారే కదా, మీరు దీన్ని ఒక ఫినిషింగ్ చేసుకోండి అమ్మా, అది రెండోసారి డిస్ప్యూట్ రాకుండా ఉంటుందని చెప్పి మా వార్డు నెంబర్లు అందరూ అడిగితే దానికి తను చెప్పిన మాట ఏంటంటే ఆ క్యాండిడేట్ కి పాపం ఆ శివాజీని అమాయకుడికి ఏం చెప్పిందంటే, అయ్యా మీకు కాంపౌండర్ కట్టిమంటున్నారు, తెల్లవారి మీరు ఇంక కైలో పోలేరు, ఉదయాన్నే జేసీబీ వస్తుందయ్యా, 30,000 రూపాయలు శాంక్షన్ చేయించున్నారయ్యా ఈ వార్డు నెంబర్ అని చెప్పి అనేది ఒక వివాదాస్పదమైన మాట వేయడం, ఆ శివాజీ వచ్చి గొడవ పడడం జరిగింది. తర్వాత మేము ఎక్స్ప్లెయిన్ ఇచ్చుకున్నాం, అయినా జరిగింది మీది, వాళ్ళ ఫోన్లు ఉండట్లేదు, ఆమె ఆ విధంగా వచ్చి అబద్ధాలు చెప్పడం ఇది తప్పు, మీరు తెలుసుకోండి, వాస్తవాలు తెలుసుకొని మాట్లాడండి, మీరు మా గ్రామ ప్రజలే కదా, మేము ఎందుకు చెప్తాం కాంపౌండ్ కట్టమని. అక్కడ ఇచ్చినటువంటి స్థలానికి ప్రభుత్వ డబ్బు ఖర్చు పెట్టారు కాబట్టి దాన్ని ఇప్పటివరకైనా ఎన్ని సెంట్లు అనేది మాత్రమే మీరు రికార్డులో రాసుకొని ఫినిషింగ్ చేసుకోమని మాత్రం చెప్పాం. అడిగి కాంపౌండ్ వాళ్ళు ఎక్కడ ఎవరైనా చెప్పాల, ఎందుకంటే వార్డు నెంబర్లు ఎంతమంది చేసినా సర్పంచ్ అనేది సంతకం లేకపోతే ఏ పని జరగదు. ఎందుకంటే 8 మంది ఉన్నప్పటికీ ఆ మధ్య సంతకం పెట్టాలి. అదేవిధంగా సంవత్సరం రోజులు పోరాడాము. తర్వాత 4 ఏళ్ళు పాపం మా పసిపిల్లకాయలైన నాతో పాటు 8 మంది, మా వాళ్ళు 8 మంది గెలిచారు. ఫస్ట్ టైం పాపం ఎన్నికలు మంచి టీంని ఎన్నుకున్నా. నా వయసుకి సగగా వాళ్ళని, నాకంటే చిన్నవాడిని 10 మందిని సెలెక్ట్ చేసుకుంటే
దురదృష్టాలు 8 మంది కలిసి 2 ఓడిపోయారు పాపం. అయితే మాత్రం నాకు నీతి నిజాయితీగా నాకు అండగా ఎంత సపోర్ట్గా నిలబడ్డారంటే అది నాకు మాత్రం మా కుటుంబానికి మాత్రం తెలుసు. ఎందుకంటే ముస్లింపాడెంలో 7.5 లక్షల రూపాయలు ప్రసన్న గారు డబ్బులు ఇస్తే ఎమ్మెల్యే గారి ఫండ్స్ లో ఆర్కృష్ణ ఎంపీ గారు అప్పుడు ఆ రాజ్యసభ నిధుల్లో మనకి ఇస్తే వర్క్ చేసిన తర్వాత గవర్నమెంట్ మారంగానే మా అమౌంట్ మాకు ఇవ్వకుండా పంచాయతీ తీర్మానం ఇవ్వకుండా ఎన్ని ఇబ్బందులు పెట్టారు. మా ఓడు చుక్కలు చూపించారు 3 మీటింగ్లు పోకుండా. అప్పుడు సర్పంచ్ గారు దిగొచ్చి నాకు తన దగ్గరికి పిలిచి నేను సంతకం పెడతానని చెప్పేసి వాళ్ళు సంతకం పెట్టడం మన డబ్బులు రావడం జరిగింది. అది ఎవరు పుణ్యం? నా 8 మంది వార్డు నెంబర్ల పుణ్యం. వాళ్ళనే పోతే నాకు ఆ 7.5 లక్షలు నాకు వస్తుందా? రాదు. ఎందుకంటే మనుషులు అలాంటి వాడు. అది తప్పు. ఎవరున్నా ఎవరు చేసినా వర్క్ చేస్తున్నామా లేదా, చేసిన తర్వాత సంతకాలు పెట్టడం ధర్మం. మేము 173 అజెండా అంశాల మీద సంతకం పెట్టామంటే మీరు వర్క్ చేస్తారో లేదు తీర్మానంలో పెట్టారు. మేము అన్నిటి ఆమోదించుకుంటూ పోయాం. అది పంచాయతీ ఒక డెవలప్మెంట్ కి మన 8 మంది వార్డు నెంబర్ సహకరించాలా. ఎందుకంటే చేయడం చేయకపోవడం అనేది వాళ్ళ ఇష్టం, అది మనమేం చేయలేం. కానీ తీర్మానాలు పెట్టినప్పుడు మనం అయితే ఇది మంచి ఊరికి అవసరం కాబట్టి మనం సంతకాలు పెట్టాలి. 4 ఏళ్ళు సర్పంచ్ గారిని పంచాయతీ ఆఫీసులో కూర్చోబెట్టి అక్కడ ఉన్న అధికారుల చేత నాకు ఫోటో పెడితే ఆ ఫోటో ఆమె ఒక్క నిమిషమైన పంచాయతీ చైర్లో కూర్చున్న తర్వాతనే మా వార్డు నెంబర్లు ఇళ్లకు వస్తే బుక్ లో సంతకం పెట్టాలని చెప్పి అనే మాట మీద నిలబడ్డాం. 4 ఏళ్ళు అదే విధంగా మా వాళ్ళు పాటించారు. 4 ఏళ్ళు ఆఫీసు కాకుండానే ఇంటికి వచ్చి మా చేత సంతకాలు పెట్టించుకుని పోయినారు. ఇదంతా అధికారులు కాదు, పుణ్యము. అధికారులు మాకు అంతా అండగా నిలబడ్డారు. వాళ్ళు ఇచ్చిన ఒక సూచనలు సలహాలు 3 సెక్రటరీలు మారితే 3 సెక్రటరీలకి మేము ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయడం జరిగింది. లాస్ట్ గా కొన్ని ఇబ్బందులు 3 చెప్తాను. మేము మొట్టమొదట ఫ్లడ్ వచ్చింది మనకి. ఏటిగడ్డ దిగపోతే ఈ ఊర్లో ఇక్కడ ఉన్నటువంటి కోర్టు ఇదే బిల్డింగ్ స్థలం ఇచ్చిన తాతది కొత్త ట్రాక్టర్, సీల్ ట్రాక్టర్. మా ఊర్లో డ్రైవర్ గా లేకపోతే నాకు ఆ రోజునటువంటి జిఆర్ఓ లక్ష్మీ ప్రసన్న గారి ఎంఆర్ఓ పద్మజ మేడం గారి అన్న జనాలు బయట తరలించడం అన్న అంటే ఆ రోజు డ్రైవర్ గా లేడు. డ్రైవర్ లేని పక్షంలో వచ్చే దాని డ్రైవింగ్ తో నేను బండి తీసుకొని సాయంత్రం దాకా జనాలతో రావుల దాకా ఇప్పించడం జరిగింది. లాస్ట్ లో ఆ ట్రాక్టర్ బావిలో పట్టుకోవడం జరిగింది. దానికి 1,17,000 ఖర్చు అయింది. ఆ ఖర్చు పాపం ఈ బండి గల వాహనంలో పెట్టుకున్నారు, మా దాకా రానిలేదు. అది ఒక కార్యక్రమం చేశాం. రెండోది తుఫాను వచ్చింది, 3 రోజులు కరెంట్ లేదు. నేను గుర్తుపడడానికి కార్యక్రమానికి అబంధంలో ఉంటే మా పంచాయత్ సెక్రటరీ ఫోన్ చేసి అన్న ఈ ఊరికి వాటర్ కావాలన్నా జనరేటర్ కావాలంటే అమ్మ మీ వాళ్ళు ఏమయ్యారు మా పంచాయతీ పాలకులు అంటే అన్న వాళ్ళు ఫోన్ చేయట్లేదు అన్న మా వాళ్ళు కాదంటున్నారు అని చెప్పి నేనేం చేశానంటే కర్మంతరాల్లో అన్నంగా పెరగకుండా నేరుగా వచ్చి మన గంగపట్నం లేబుల్ మహేష్ రెడ్డిని తర్వాత ఉడత సురేష్ అనే వాళ్ళకి 2 వ్యక్తుల్ని కాపాడుకోవడం పట్టుకొని జనరేటర్ తీసుకొచ్చి ఈ ఊర్లో వాటర్ ఇవ్వడం. ఆ నైట్ అంతా నిద్ర వెలుకొని మా అందరి నెంబర్లో సహాయంతో నా కార్యకర్తలు నా స్నేహితులు నైట్ అంతా మేము 4 చోట్ల బోర్లు మార్చుకుంటూ 4 ఏరియాలు మంచి ఇవ్వడం జరిగింది. తర్వాత మరుసటి రోజున పెళ్లికి పోతే మా మందా పెంచడానికి అంటే 8వ వార్డు శ్రీలక్ష్మి భర్త మందా పెంచలేక 1000 రూపాయలు పెట్టుకొని మళ్ళీ బొగ్గులు వాటర్ ఇవ్వడం జరిగింది. ఉమ్మడి సురేంద్ర ట్యాక్ట్ ఇచ్చి మళ్ళీ తెల్లవారి యాదవ కాలనీ ఊరందరికీ నీళ్ళు అందేదానికి 1000 రూపాయలు ఖర్చు పెట్టుకుని సొంత నిధులతో ఆ రోజు వాటర్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం వస్తే నాడు నేడు మేము చేయలేదు. ఆ రోజు నాడు నేడు చేసింది పంచాయతీ అప్పుడు ఉన్నటువంటి పాలకులు మాత్రం చేశారు. అయినా ఆ గ్రావెలు కంకర అడ్డా ఉంటే ఆడుదాం ఆంధ్ర కాంగ్రెస్కి జేసీబీకి డబ్బులు ఇచ్చింది ఎవరమ్మా, జేసీబీ తెప్పించింది పక్కకి నెట్టించింది ఎవరమ్మా. ఆ రోజు మీరు మా గవర్నమెంట్లో ఉన్నారు, మేము ఆ గవర్నమెంట్లో ఉన్నాం. వీటన్నిటికీ మాకు ఏమైనా సహకరించారా? మీరు చేయాల్సిన పనులు మేము చేస్తాం. ఈ వాస్తవాలు కాదా అన్నట్టు తర్వాత మన వార్డు నెంబర్లు కానీ తర్వాత నా కార్యకర్తలు నా అభిమానులు కానీ మా ఊరు పెద్దలు కానీ అదేవిధంగా మా ఊరు చిన్న కొమ్మరి కంటే ఒక ప్రత్యేకమైన మనసులో పెట్టుకొని ఇది నీ ఊరు మన ఊరు అనుకొని కష్టపడి మా అందరికీ అండగా ఉండాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నా. శివన్న చెప్పినట్టుగా ఓడిపోలేదు శివన్న, మనం గెలిచాం. గెలిస్తే మనం ఏముంది సంతకాలు పెట్టి పనులు చేపిస్తాం, అది గొప్పతనం కాదు. ఓడిపోయి కూడా ఈ రోజు ఇన్ని అభివృద్ధి పనులు చేశామే అది గొప్ప. తర్వాత ఎంపీటీసీ మనమే గెలిచామా లేదా? గెలిచాం, మనకుంది. కానీ ఓడిపోతేనే రాయి వజ్రం అవుతుంది. కాబట్టి ఓడిపోవడం అనేది మనకు ఒక గుణపాఠం లాంటిది, మన యొక్క విజయానికి మెట్టు లాంటిది.
రేపు రాబోయే ఎలక్షన్లు మనం ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి అన్నీ కూడా ఈరోజు మనం తెలుసుకున్నాం. రేపు కాల మనం గెలిస్తే ఎలా చేయాలి, ఇంతకంటే ఇంకా బాగా చేయాలని ప్రతిపక్షంలో ఉండి మనం ఈరోజు అన్ని పనులు చేశాం. గెలిస్తే పాలక పక్షంలో ఉండి ఎన్ని పనులు చేస్తాం ఒక్కసారి ఆలోచించండి. కాబట్టి శివునికి మనందరం కూడా అండగా ఉంటామని చెప్పేసి ఒక్కసారి శివునికి శివన చెప్పినట్టుగా ఆ రోజు తుఫాన్ అప్పుడు వాటర్ రాకుండా వాటర్ దగ్గర మేము కూడా రాత్రి అంతా తెల్లవారు కూడా పెట్రోల్ డీజిల్ తీసుకొచ్చి పోసి గోలపాలానికి ప్లస్ ఇక్కడ ఊర్లో అన్నిటి కూడా నీటిని వదిలి ఆ రోజు ఈ పాలక పక్షంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ప్రెసిడెంట్ ఎగిపోయినారో లేదు, ఎవరు ఎగిపోయినారో తెలియదు. వాళ్ళు కూడా పట్టించుకునే వరకు మేము పట్టించుకొని ఆ కార్యక్రమాన్ని నిర్వర్తించి గ్రామ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది అయితే మనైతే ఎక్కడ కూడా గొప్పలు చెప్పుకోవాలా. మేము చేసాం వాళ్ళు చేయలేదు, మేము చేసాం వాళ్ళు చేయలేదు, మనం ఇప్పుడు కూడా గొప్పలు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మనం ఏం చేసాం అనేది, మనం ఏం చేస్తున్నాం అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్క ప్రజలు కూడా గుర్తిస్తూ ఉంటారు. కాబట్టి వారి యొక్క గుర్తింపు రేపు మనకి విజయానికి గుర్తవుతుంది. అలాగే ఈ రోజు ఈ యొక్క కార్యక్రమానికి చేసిన వైఎస్ఆర్సీపీ మన ఎన్ని పనులున్నా సరే మన యొక్క గ్రామం అంటే ఒక ప్రత్యేక అభిమానాన్ని చాటుకుంటూ ఈ రోజు మేము ఏంటంటే ఇంకా చాలా కొత్త కమిటీ వాళ్ళ మెంబర్లందరూ ఏర్పాటు అయినారు. అన్ని కమిటీ మెంబర్ని ఏర్పాటు చేసాం. మీరు ఒక రోజు తగ్గించారంటే వాళ్ళందరినీ కూర్చోబెట్టి రేపు రాబోయే ఎలక్షన్స్ కి మనం ఏ విధంగా పనిచేయాలి, ఇంటింటికి వెళ్ళి మనం ఏం చేయాలి, ఎలా చేస్తే మనం ఓట్లు రాబట్టుకోగలుగుతాం అనేదాన్ని కూడా మనం ఒక క్లాస్ రూపంలో వారికి చెప్తాం. ఇప్పుడు దాకా తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేసింది 20 సంవత్సరాలు అంటే ఏమి చేయాలి, నారాజా పాటలు పాడుకోవడం తప్ప, రఘుతుంది మొగలు పద పాటలు పాడుకోవడం తప్ప ఏమీ చేయాలి. చూశారు అందరూ ఇది మాత్రం చేసింది, ఇంకేమి చేయాలి. ఇస్తానన్న 6 పథకాలు కూడా ఏమి ఇవ్వాల, వాళ్ళు గ్యాస్ కొట్టుకోవడం తప్ప 6 గ్యాస్ అవుతాయి తప్ప ఇచ్చినటువంటి పథకాలు ఎక్కడా లేవు. ఎవరికైనా వచ్చినాయా పథకాలు, ఎవరికైనా వచ్చినాయా? అది అదే జగనన్న అయితే ఇచ్చిన మాట ప్రకారం ఇచ్చిన నైతిక విలువల బాధ్యతను వహిస్తూ ప్రతి ఒక్క పనిని కూడా చెప్పని దాన్ని కూడా చేసుకుంటూ వెళ్ళిపోయినటువంటి వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి మీ అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మన మావులూరు శ్రీనాథ్ని ఒకసారి సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుచు. ఒక 2 మాటలు. నమస్కారం. ప్రభాకరణ లేడని ఇది ఎటువంటిది ఆలోచన పెట్టుకుంటూ శివన్ని ఎల్లకాలం నేను నిలబడి ఉంటాను. అన్నకి వాయిస్ బాగలేదు, అందువల్ల మాట్లాడలేకపోయినారు. ఏమనుకోవద్దు. అన్న ఎప్పుడు అంటే మితభాషి, కానీ పనిచేయడంలో మాత్రం ఈ మండలంలో నెంబర్ 1 పొజిషన్ ఎవరిది అంటే మా ఊరు శ్రీనివాసరెడ్డి గారు. మనకు పని కావాలి కానీ మాతో పని ఏముంది అది. అలాగే మన నాయకుడు ప్రసన్న కూడా మనం ఈసారి ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిపించుకోవాలి. ప్రసన్న కూడా నిబద్ధత కలిగినటువంటి నాయకుడు. మనందరికీ కూడా ఈ గ్రామానికి ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎన్నో పనులు మనకు చేసి పెట్టారు. కాబట్టి ప్రసన్న కూడా ఒకసారి మన గ్రామం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు కోరుతున్నాము. అలాగే ఇప్పుడు వార్డు మెంబర్లందరూ కూడా సన్మాన కార్యక్రమం జరుగుతుంది. ఒక్కొక్కరికి వస్తే వారికి మావులూరు శ్రీనాథ్ చేతుల మీద కూడా సన్మానం చేస్తాం.